ఇంటికి కొన్ని నియమాలుంటాయి. నేను కొన్ని పద్ధతులు చెప్తాను, వాటిని పాటించి తీరాల్సిందే. నేను నీకు పొద్దున్నే చెప్పాను, నువ్వు తిరిగి లోపలికి రావాలి అంటే చీర కట్టుకునే లోపలికి రావాలి అని. సత్య, తను చీర కట్టుకోకుండా ఈ ఇంట్లోకి రానివ్వను. చీర కట్టుకోకపోతే తనని లోపలికి రానియవా? ఇదేం కండిషన్ అమ్మా? ఇది ఈ మణెమ్మ పెట్టిన కండిషన్. ఇంతకు ముందు కూడా తనొస్తే నేనే వెళ్ళగొట్టాను. అందుకేనా తను గుడి దగ్గర పడుకుంది? అమ్మా, ఇంట్లోకి రానివ్వకపోతే తను ఏ గుళ్ళోనో ఏ బడిలోనో పడుకుంటే? గుళ్ళో అయితే ప్రసాదం దొరుకుతుంది, బళ్ళో అయితే మధ్యాహ్నం పూట భోజనం దొరుకుతుంది. వెళ్ళి అక్కడే తగలడమను. కానీ నా కండిషన్లో మాత్రం మార్పే రాదు. అమ్మా, నీ కండిషన్ నాకు కూడా నచ్చలేదు. అంటే అమ్మా, అది నీ కండిషన్లో కొద్దిగా మార్పు చేయి. సత్య, ఈ మణమ్మ చెప్పిందంటే తిరుగుండదు. చీర కట్టుకోకుండా ఇంట్లోకి రానిచ్చేదే లేదు. ఏ ఖాకి, చెప్తే వినవా? మెడ పట్టి బయటికి గెంటించుకునే పరిస్థితి తెచ్చుకోకు. అమ్మా, ఆడపిల్ల ఒంటరి పిల్ల. నువ్వొక్కసారి ఆలోచించు.